మన స్థానిక ఎమ్మెల్యే నిజంగా ఇవ్వాలంటే తెలంగాణ వచ్చింది, మనకు ప్రభుత్వం వచ్చింది. 2001లో నేను చిన్న పిల్లగాడిని, ఆయన కూడా చిన్న పిల్లగాడే. అప్పుడు 2001లో గులాబీ జెండా ఎగిరినాడు. మొట్టమొదటి తొలినాళ్లలో అప్పుడు చాలా తక్కువ మంది నాయకులే ఉండే. ఆ రోజుల్లో నేను హైదరాబాద్ నుంచి ఫోన్ చేసి, ముఖ్యమంత్రి గారు వస్తున్నారు, ఇక్కడ సభ జరపాలి. అప్పుడే ఎంపీటీసీ ఎన్నికలు, జెడ్పీటీసీ ఎన్నికలు వచ్చినాయి. ఆ రోజుల్లో చాలా కరువు, పైసల కష్టం, అధికారం లేదు, మనుషులు తక్కువ. ఆ రోజుల్లో నేను ఫోన్ చేస్తే కూడా మరి తన పెట్రోల్ బంకులో ఆ రోజు వచ్చిన కలెక్షన్ అంతా జమ చేసుకొని బయలుదేరి ఈ గులాబీ జెండా మోసి నిజంగా ఈ లింగంపేట కానీ ఎల్లారెడ్డిలో అన్ని జెడ్పీటీసీలు, ఎంపీపీలు గెలవడానికి కృషి చేసిన అసలు సిసలైన ఉద్యమకారుడు మీ అందరి అభిమాన నాయకుడు ఎల్లారెడ్డి సురేందర్ గారికి, నల్లమల్లి సురేందర్ గారికి. మరి అదేవిధంగా మా పార్లమెంట్ సభ్యులు తక్కువ మాట్లాడతాడు, ఎక్కువ పని చేస్తాడు. ఎన్ని హైవేలు తెచ్చిండో, నిన్న కూడా ఒకటి తెచ్చిండు, ఢిల్లీకి వెళ్ళి ఇంకొక హైవే శాంక్షన్ చేసుకొచ్చిండు. ప్రజల మనిషి, ఎప్పుడు ఏ కార్యక్రమం ఉన్నా ఓపికగా ప్రజల మధ్య. గతంలో ఏ ఎంపీ కూడా ఇంత తిరగలే. మనం చాలా మంది ఎంపీలను చూసినాం, కానీ ఎక్కడ సభ ఉన్నా, సమావేశం ఉన్నా, ప్రతి సమావేశంలో చాలా ఓపికతో, ప్రేమగా, ఆప్యాయంగా ప్రజల మధ్య ఉండే పార్లమెంట్ సభ్యుడు మన బీబీ పాటిల్ గారు. సీనియర్ నాయకుడు, మన జిల్లా పార్టీ అధ్యక్షుడు మరి తమ్ముడు ముజీబ్ గారికి, మరి అదేవిధంగా మన జెడ్పీ చైర్మన్ సోదరిమణి శోభా రాజు గారికి, మా అన్న ఉద్యమ నాయకుడు. ఆ రోజుల్లో తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయినప్పుడు నల్లబెల్లం పంచాయతీ వచ్చింది కామారెడ్డి కాడ. నల్లబెల్లం పంచాయతీ జరిగితే తెలంగాణ ఉద్యమంలో ఈ మొట్టమొదలు అరెస్ట్ అయి నిజామాబాద్ జైల్లో పడ్డ నాయకుడు ఎవరంటే మా తిరుమల రెడ్డి అన్న. ఆయనతో పాటు చాలా మంది అప్పట్లో నిజామాబాద్ జైల్లో పోయి పడ్డారు. అంటే గులాబీ జెండా కోసం ఆ రోజుల్లో పోరాటం చేసినటువంటి మరో ఉద్యమకారుడు మా తిరుమలన్న గారు. అదేవిధంగా చాలా మంది సీనియర్ నాయకులు, ఉద్యమ నాయకులు అందరూ ఉన్నారు వేదిక మీద. మా సంజీవ్ రెడ్డి గారు, ఎంపీపీ గరీబున్నీసా గారు, జెడ్పీటీసీ శ్రీశైలం సంతోష్ రెడ్డి గారు, శ్రీలత సంతోష్ రెడ్డి గారు, మరో ఉద్యమ నాయకుడు, సీనియర్ నాయకుడు. కారణంలో పెట్టాలి, నిజాలను ప్రజల మధ్య చర్చ పెట్టాలి, లేకపోతే అబద్ధం రాజ్యమేలుతుంది. అబద్ధమే రాజ్యమేలితే ఈ రాష్ట్రాలు, దేశాలన్నీ కూడా ఆగమైపోతాయి అనేటువంటి మాట డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పింది. ఇవాళ ఏం మాట్లాడుతున్నారే కాంగ్రెస్ ఓడు, బీజేపీ ఓడు? తెలంగాణ వస్తే ఏమొచ్చింది, కేసీఆర్ పాలనలో మీకు ఏం మేలు జరిగింది అని మాట్లాడుతున్నారు. అది నాలుకనా, తాటి మట్టనా? ఇవాళ కేసీఆర్ పాలనలో ఏం జరిగిందో ఏ ఊరికి పోయినా, అవ్వ తాతలను అడిగినా, మన అక్క చెల్లెళ్ళని అడిగినా సమాధానం చెప్పరా? ఇదే ఎల్లారెడ్డిలో తాగునీళ్ల కోసం ఎన్ని ఇబ్బందులు పడ్డామో మనకు తెలియదా? కాంగ్రెస్ పై తెలుగుదేశం వచ్చినా, తెలుగుదేశం పై కాంగ్రెస్ వచ్చినా గుక్కెడు తాగునీళ్ల కోసం ఇబ్బంది పడ్డాం. మా అక్క చెల్లెలు బిందెలు పట్టుకొని ఆ ట్యాంకర్ల వెనుక పోయినటువంటి రోజులు, తండాలో ఉండే అక్క చెల్లెళ్ళు బాయిల కాడికెళ్ళి కిలోమీటర్ల కొద్ది దూరంకెళ్ళి నీళ్లు మోచుకున్న రోజులు, బోరింగులు కొట్టి కొట్టి చేతులు నొప్పి పెట్టిన దినాలు. ఈ పాపమంతా కాంగ్రెస్ది కాదా? ఈ పాపం తెలుగుదేశం పార్టీది కాదా? ఇవాళ ఇన్నేళ్లలో ఎవరు చేయని పనిని మిషన్ భగీరథ ద్వారా ఈ ఎండాకాలంలో కూడా ఇంటింటికి నీళ్లు ఇచ్చింది టీఆర్ఎస్ ప్రభుత్వం కాదా? ఓల్డ్ ఆలోచించాలి. ఇవాళ అక్క చెల్లెల కోసం, మహిళల కోసం అనేక కార్యక్రమాలు తెచ్చిండు మన ముఖ్యమంత్రి గారు. కళ్యాణ లక్ష్మి పథకం, కేసీఆర్ కిట్ పథకం, న్యూట్రిషన్ కిట్ పథకం, ఆరోగ్య లక్ష్మి పథకం, ఆరోగ్య మహిళ అనే కార్యక్రమం, ఎన్నో కార్యక్రమాలు ఇవాళ మహిళల కోసం వచ్చినాయి. మా ఎస్టీ అక్క చెల్లెళ్ళు ఆడపిల్లల పెళ్లిళ్ళు చేయలేక ఇబ్బంది పడ్డారు. కానీ ఇవాళ కేసీఆర్ గారి హయాంలో ఇవాళ ప్రతి పేదింటి ఆడపిల్ల పెళ్లికి ₹1,00,000 ఆర్థిక సహాయం అందుతుంది. పొద్దున్నే ఇవాళ ఒక పేపర్ చూస్తూ ఉంటే వచ్చింది, గుజరాత్లో ఆడపిల్లలకు పెళ్లిళ్ళకి ఎంత సాయం చేస్తారంటే 12,000 ఇస్తారట. అది 2 ఏళ్లకు వస్తుందట పిల్లలు పుట్టినాక. కానీ మన దగ్గర ఈరోజు ₹1,00,000
ప్రతి పేదింటి ఆడపిల్ల పెళ్లికి సాయం చేస్తున్న ప్రభుత్వం మన బీఆర్ఎస్ ప్రభుత్వం. ఇవాళ ఎక్కడైనా ఉందా? పక్కన మహారాష్ట్రలో ఉందా? కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉందా? దయచేసి ఇవందరూ కూడా మనం ఆలోచన చేయాలి. మన రాష్ట్రంలో ఉండే ప్రతిపక్షాలు ఎట్లా తయారైనాయంటే ఇలా ప్రకృతి వైపరీత్యాల కంటే డేంజర్గా ఈ ప్రతిపక్షాలు తయారైనాయి. మన ప్రగతిని అడ్డుకుంటున్నారు, రాష్ట్రం యొక్క ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారు. ఎవరైనా నా తల్లి గొప్పది, నా ఊరు గొప్పది, నా రాష్ట్రం గొప్పది అని చెప్పుకోవాలి. కానీ తెలంగాణలో ఉన్న ఈ కాంగ్రెస్ బీజేపీ వాళ్ళు మన రాష్ట్రం యొక్క ప్రతిష్టను మంటగలిపే విధంగా, మన రాష్ట్రం యొక్క గౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఇవాళ మన రాష్ట్రంలో ఉండే ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయి. ఎందుకంటే ఇవాళ మన పథకాలు దేశానికి ఆదర్శంగా నిలిచినాయి. తెలంగాణ ఆచరిస్తుంది, దేశం అనుసరిస్తుంది అన్నది ఇవాళ ఈ దేశంలో ఉన్న నానుడు. ఇవాళ మహారాష్ట్రలో ఏం పోరాటం జరుగుతుంది? మహారాష్ట్ర గవర్నమెంట్ ఒక కమిటీ వేసింది. మహారాష్ట్రలో ఉండే రైతులంతా తెలంగాణ లెక్క మాకు స్కీములు కావాలి, తెలంగాణ లాంటి పథకాలు కావాలని మహారాష్ట్రలో ఉండే రైతులంతా పోరాటం చేస్తే తెలంగాణ తరహా పథకాలు అమలు చేయడానికి ఏం చేయాలి అని మహారాష్ట్ర ప్రభుత్వం ఒక కమిటీ వేసింది. అంటే ఇది మనకు గౌరవం కాదా? మాకు కూడా తెలంగాణ లెక్క రైతు బంధు కావాలి, మాకు రైతు బీమా కావాలి, 24 గంటల కరెంటు కావాలి, మాకు చెరువులు బాగా చేయాలి, పండిన పంటంతా కొనాలి అని ఇలా మహారాష్ట్ర రైతులు తెలంగాణ లెక్క చేయమని అడుగుతా ఉన్నారు. అంటే ఇలా మన పనితీరు బాగుంది కనుకనే దేశం మొత్తం మన దిక్కు చూస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. దీన్ని గమనించాలి. నేను మొన్న మహారాష్ట్ర రైతులు వస్తే అడిగిన, ఈ రోజు కూడా ఆయిల్ ఇంజన్లు ఉన్నాయి, అక్కడ కరెంట్ రాదు. ఉత్తరప్రదేశ్లో కానీ మహారాష్ట్రలో కానీ కరెంటు తీగలు లేక డీజిల్ ఇంజన్లు, ఆయిల్ ఇంజన్ల మీద వ్యవసాయం చేసే పరిస్థితి ఉంది. తెలంగాణలో ఎక్కడన్నా టార్చ్ లైట్ పెట్టి వెతికిన ఆయిల్ ఇంజన్ కనబడతాదే? డీజిల్ ఇంజన్ ఉన్నదే తెలంగాణలో? వీడు డబుల్ ఇంజన్ అంటాడు. అసలు ఇంజనే లేదు, ఆయిల్ ఇంజన్లు వచ్చినాయి. డబుల్ ఇంజన్ కాదు, ఆయిల్ ఇంజన్లు ఉన్నాయడ. ఇవాళ ఉత్తరప్రదేశ్లో మహారాష్ట్రలో ఈ రోజుకు రైతులు ఆయిల్ ఇంజన్ మీద వ్యవసాయం చేసే పరిస్థితి ఉన్నది. ఇంతకంటే ఘోరం ఇంకోటి ఉంటుందా? ఇక కరెంట్ ఇస్తారు కొన్ని జాగల. కేసీఆర్ గారు ఏమన్నా మాయ చేస్తే గిట్ట కరెంట్ వచ్చిందా? కేసీఆర్ గారు కష్టపడి చెమటోడ్చి ఈ రాష్ట్రంలో ప్రజల ఆకాంక్షల్ని నిజం చేసిండు మన కేసీఆర్. దీని వెనుక కేసీఆర్ పట్టుదల ఉంది, కేసీఆర్ గారి కృషి ఉంది కనుకనే ఇంత గొప్ప కార్యక్రమాలు జరిగినాయి. ఆనాడు కాంగ్రెస్ పాలనలో ఎక్కడ చూసినా కరువు కాటకాలు, నీళ్లు లేక, కరెంటు లేక, బతుకు తెరువు లేక అందరూ కూడా వలసపోయినటువంటి పరిస్థితి. కాంగ్రెస్ పాలన మైగ్రేషన్ అయితే బీఆర్ఎస్ పాలన ఇరిగేషన్. మీది మైగ్రేషన్, మాది ఇరిగేషన్. మీ పాలనలో మహబూబ్ నగర్ పాలమూరు బిడ్డలు వలసలు పోయినరు. మా ఎల్లారెడ్డి ప్రాంతంలో, కామారెడ్డి ప్రాంతంలో బొంబాయి, దుబాయ్కి వలసలు పోయిన పరిస్థితి. మీదంతా మైగ్రేషన్, ఇవాళ మాదంతా ఇరిగేషన్. ఇవాళ వలసలు పోయిన వాళ్ళు వాపసు వస్తున్నారు. బ్రహ్మాండంగా ప్రతి ఎకరంలో కూడా 2 పంటలు తీస్తున్నారు. రైతు బంధు ఎక్కడైనా ఉన్నదా? ఈ దేశంలో ఎవరైనా అడిగినరా రైతు బంధు కావాలని? ప్రతి ఎకరానికి ఇలా 10,000 రైతు బంధు ఇస్తున్న ఒకే ఒక్క ప్రభుత్వం ఈ గులాబీ ప్రభుత్వం, మన నాయకుడు కేసీఆర్. మొన్న కాంగ్రెస్ వాడు వచ్చిండు, ఎక్కడనో మాట్లాడుకుంటూ మా పాలన మళ్ళీ తెస్తామన్నాడు. కావాలనా కాంగ్రెస్ పాలన? ఇలా ప్రజలు అంటున్నారు, వద్దు బాబోయ్ నీ పాలన, వద్దు బాబోయ్ అంటున్నారు. కాంగ్రెస్ పాలన అంటే మళ్ళా దొంగరాత్రి కరెంటు షురు అవుతుంది, 7 గంటల కరెంటు షురు అవుతుంది. కాంగ్రెస్ పాలన అంటే 2000 పింఛన్ బంద్ అయి 200 రూపాయలు వస్తుంది. కాంగ్రెస్ పాలన అంటే కళ్యాణ లక్ష్మి పథకం బంద్ అవుతుంది. బయట గాల్దుమారం లేచింది కనుక వైర్లు కలిసి డిస్టర్బ్ అవుతా ఉంది. బట్ అయినా కూడా నేను ఒకటే విషయం మీ అందరికి మనవి చేయాలి. కార్యకర్తలు దయచేసి ఒక్క విషయాన్ని గట్టిగా ఉండాలి. అంబేద్కర్ చెప్పిన మాటనే మళ్ళీ చెప్తున్నా. ఏంటిదంటే ఇవాళ ప్రతిపక్షాలు చేసే దుష్ప్రచారం, ప్రతిపక్షాలు చేసేటువంటి అబద్ధాలను అభివృద్ధి అనే ఆయుధంతో మనందరం కూడా తిప్పికొట్టాలి. అంటే వాళ్ళు విషయం జిమ్మే ప్రయత్నం చేస్తున్నారు, మీరు విషయంతో దాన్ని తిప్పికొట్టాలి. మనం ఏం చేసినామో, ఇతర రాష్ట్రాల్లో ఏం పరిస్థితి ఉందో అవగాహన పెంచుకోవాలి, ప్రజలకు వివరంగా చెప్పాలి. మళ్ళా కాంగ్రెస్ వాళ్ళు వస్తే ధరణి బంద్ చేస్తారట, ధరణిని బంగాళాఖాతంలో వేస్తామంటున్నారు. ఏమవుతుంది ధరణి తీస్తే? మళ్ళా పైరవికారులు పుట్టుకొస్తారు.
మళ్ళా విఆర్ఓలు వస్తారు, మళ్ళా లంచాలు, పైరవిలు, పాస్బుక్ కావాలంటే లంచం, అమలు చేయాలంటే లంచం, రిజిస్ట్రేషన్ ఆఫీస్ పోవాలంటే లంచాలు వస్తాయి. ఇవాళ ధరణిలో కేసీఆర్ ఎంత బలపడితే తెలంగాణకు అంత లాభం అవుతుంది. కార్యకర్తలు కూడా ఆలోచించాలి. ఇవాళ మన ఓ సామెత ఉన్నది, గొర్రె బలిస్తే గొల్లాయనకే లాభం అట. కేసీఆర్ ఎంత పెద్దోడైతే తెలంగాణకు అంత లాభం కాదా? కేసీఆర్ ఎంత ఎదిగితే తెలంగాణకు అంత లాభం కాదా? ఏనాటికైనా ఈ తెలంగాణ మీద కేసీఆర్కు ఉంటుందా ప్రేమ? రాహుల్ గాంధీకో నరేంద్ర మోడీకో ఉంటుందా? ఏనాటికైనా తెలంగాణ గడ్డ మీద మన కేసీఆర్కు ప్రేమ ఉంటుంది. కేసీఆర్ ఎంత పెద్ద లీడర్ అయితే తెలంగాణ అంత గర్వపడుతుంది. మా టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అంత ఆనందపడతారు, గర్వపడతారని మనవి చేస్తా ఉన్నా. మరి ఈరోజు మనం కూడా కార్యకర్తలం ఇంకా కష్టపడదాం. మీ ఎమ్మెల్యే సురేందర్ గారు చాలా సౌమ్యుడు. మీరు గతంలో కూడా చూసిండ్రు. ఆయన తలలో నాలుకలాగా కార్యకర్తలకు, ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటాడు. నిగర్వి పరిషత్ గెలిచిందంటే అది నిజామాబాద్ జిల్లా. ఆ జిల్లా పరిషత్ గెలవడంలో ఎల్లారెడ్డి నియోజకవర్గం 100కు 100% జెడ్పీటీసీలు గెలిపించింది. ఆశీర్వదించిన నియోజకవర్గం ఎల్లారెడ్డి నియోజకవర్గం. మీకు ఎంత చేసినా తక్కువే. తప్పకుండా ప్రత్యేకమైన దృష్టి పెడతాం. సీఎం గారిని దోల్కొచ్చుకొని ఎల్లారెడ్డికి మరిన్ని వరాలు, మరిన్ని నిధులు కూడా సమకూర్చుకుందామని కూడా ఈ సందర్భంగా మీకు మనవి చేస్తూ, కార్యకర్తలు మీరందరూ కూడా ఎంతో కష్టపడుతున్నారు. మరి కార్యకర్తలే పార్టీకి చాలా ముఖ్యమైనటువంటి వాళ్ళు. మీరు లేకపోతే పార్టీ లేదు. మనమందరం కలిసి పనిచేద్దాం. ఏదైనా చిన్న చిన్న భేదాభిప్రాయాలు ఉన్నా, ఒక పని వెనక ముందున్నా దాన్ని సవరించుకొని ముందుకు తీసుకొని పోదాం. ఇవాళ ఇంతకంటే పనిచేసే గవర్నమెంట్ ఈ దేశంలో ఎక్కడ లేదు. కేసీఆర్కు మించిన నాయకుడు ఈ దేశంలో ఇంకెవరూ లేరు. మరి మనం కూడా కార్యకర్తలం దీన్ని చక్కగా ముందుకు తీసుకొని పోవాలి. ప్రజలకు అందుబాటులో ఉండాలి. సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించి చెప్పాలి. ఈ పార్టీ ఖచ్చితంగా మనం 3వ సారి గెలిచే పార్టీ ఏదంటే అది బీఆర్ఎస్ పార్టీ. హ్యాట్రిక్ కొట్టేటువంటిదే. ఎల్లారెడ్డిలో సురేందర్ గెలుపునెవరు ఆపలేరు. బీఆర్ఎస్